అదే ఒకసారి మీ దగ్గర అడిగి చూద్దామని చెప్పేసి మీకు కాల్ చేస్తున్నాను. వాళ్ళు అదే మనల్ని అడిగి ఒకసారి ఇగో పెద్ద మనిషి ఎవరిదైనా ఫోన్ నెంబర్ తెలుసా మీకు? ఆల్రెడీ కాల్ కూర్చుంటావా? అన్న, ఈ పెద్ద మనిషి ఎవరు? మీరు చూసినా అంటారు, అసలు ఎవరు వదిలేసిపోయారు? ఎప్పుడు జరిగింది? వాస్తవంగా ఏంటంటే మాది ఆర్టీసీ కార్గో పక్కనే ఉంది. నిన్న మేము బంద్ చేసే టైంలో 8:30 సుమారు 8:30 టైంలో ఒక ఆటో డ్రైవర్ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసేసి అతనికి అదేదో మొత్తం దోమలు కూరకుండా అది దోమ తెర కట్టేసి దుప్పటి కప్పేసి వెళ్ళిపోయాడు. ఆటో డ్రైవరు ఆటోలో తీసుకొచ్చేసిండు, విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తర్వాత మేము మార్నింగ్ మళ్ళీ నేను కార్గో డ్యూటీకి మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఉంటే ఓపెన్ చేసేసరికి మళ్ళీ ఇక్కడే ఉన్నాడు అతను. అరే చూసి ఎందుకైనా మంచి బాలే అని చెప్పేసి కనుక్కుంటే అతను నా పిల్లలు ఇట్లా ఇచ్చిపెట్టేసిర్రు, మా ఫ్రెండ్ అతను ఆటో డ్రైవర్ అని చెప్పేసి మార్నింగ్ 10:30 టైంలో మళ్ళీ అదే ఆటో డ్రైవర్ మళ్ళీ రావడం జరిగింది. ఏందని ఇట్లా ఇచ్చిపెట్టుకొని ఇక్కడ ఇచ్చిపెడితే కరెక్ట్ కాదు కదా, ఏదైనా ఉంటే హాస్పిటల్లో లేకపోతే వృద్ధాశ్రమంలో ఇచ్చిపెట్టాలి. ఇట్లా నడి రోడ్డు మీద బస్ స్టాప్లు ఇచ్చిపెడితే బాగుండే కదా. అతనే అసలు పెద్ద మనిషి లెక్కున్నాడు, చలికాలం ఉంది, కష్టమవుతుందని చెప్పి చెప్పినాం. లేదన్నా ఎవరు తీసుకుంటలేరు, మేము ఆధార్ కార్డు అడుగుతారు, అవన్నీ అడుగుతారు ప్రూఫ్స్ అని, నేను మళ్ళీ నైట్ వస్తాను అని చెప్పేసుకుంటా తను ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఏమో విన్న విషయం ఏంటంటే ఇతని పేరు గోవర్ధన్ రెడ్డి అని చెప్తుండు. పిల్లలు 2 ఆడపిల్లలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. నాకు ఒక టీబీ రోగం వచ్చింది, నన్ను ఎవరు చూస్తలేరు, ఒక రూమ్లో కిరాయి ఇచ్చారు. ఆ కిరాయి ఓనర్ కూడా రెంట్ కడతలని చెప్పేసి ఈ ఆటో డ్రైవర్ చెప్తే ఆటో డ్రైవర్ తీసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టని చెప్పేసి బయటపడ్డది విషయం. కూతుళ్ళు అల్లు ముందుకు రాలేదా? కనీసం రాలేదు. ఆ పెద్ద మని చెప్పేది ఏంటంటే నన్ను ఎవరు చూసుకుంటలేరు, నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయన రాత్రి నుంచి ఇక్కడ సెల్లో ఉన్నాడు. అది అంటే మేము అడిగాను, మేము బుకింగ్లో జర బిజీ ఉన్నాం, పార్సల్ బుకింగ్లో కొంచెం ఆర్గ్యుమెంట్ చేసినాం. అట్లా తప్పు కదా పెద్ద మనిషి ఇచ్చిపెట్టారంటే నేనేం చేయాలని చెప్పేసి ఆయన ఆర్గ్యుమెంట్ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆయన ఫోటోను ఆటో ఫోటో కూడా తీసుకోవడం జరిగింది. నేను అది మన ప్రెస్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రాలేదు, ఎవరు రాలేదు. మన ప్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చి దీన్ని బయట తీసుకెళ్తారు. ఇంతమంది పోలీసు వారికి ఫోన్ చేశారు, ప్రెస్ వాళ్ళు వచ్చి ఈ విషయం బయటికి చెప్పడం జరుగుతుంది. నంబర్ ఉందా? ఆ నంబర్ ఏడుంది? డబ్బాలో ఉందా? ఆ నెంబర్కి ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తట్లేదు. వాళ్ళు ఇచ్చేయట్లేదు.
డీటెయిల్స్ తోటి ఎవరొచ్చి ఎవరితో ఎవరైనా వస్తారనేది ఈ అడ్రస్ ఏమన్నా ఉందా? కాంటాక్ట్ నెంబర్ ఏం లేదు, ఈ మొబైల్ నెంబర్ పనిచేయట్లేదు. ఇలా చూసిన ఇదేనా? నెంబర్ చెప్పు. నెంబర్ పేరు రాజు అన్న పేరు. నీ పేరు చెప్తే గుర్తుపడతాడుగా. చిన్నగా ఉన్నప్పుడు ఏడుండేవాడి ఊర్లోనా? ఏడుండేవాడి కర్మఘాట్లో ఉండేటోడివి. ఇంకో నెంబర్ లేదా? ఒకటే ఉందా? ఇంకా లేవా? రాము ఏం పేరు అన్నావు ఇది? గోవర్ధన్. గోవర్ధన్ రెడ్డి. గోవర్ధన్ రెడ్డి. అదే ఫోటో చూసి గుర్తుపట్టండి. నాకు